హాయ్ సార్, నమస్తే అండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ టు గుంటూరు వెళ్ళే చెన్నై నేషనల్ హైవేలో కాజా టోల్ ప్లాజా దగ్గర ఒక 55 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. ఇది మనకి కాజా టోల్ ప్లాజా నుంచి మీకు ఒక 1/2 km ఉంటుందండి హైవే నుంచి. ఇది విల్లా ప్రాజెక్ట్ అండి. టోటల్గా ఓపెన్ ప్లాట్స్ విల్లా ప్రాజెక్టు, హౌసింగ్ ప్రాజెక్టు. మనకి టోల్ ప్లాజా నుంచి 1/2 km ఉంటుంది. రామకృష్ణ వెంజులా బ్యాక్ సైడ్ వస్తుందండి. మనకి క్యాపిటల్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. యాక్చువల్గా నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇది రామకృష్ణ వెంజులా అండి. ఇక్కడ 8 టవర్స్ కూడా కట్టారు. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా లోపల ఉంది. ఆల్రెడీ రెడీ టు మూవ్ అండి. దాంట్లో విల్లాలో దీని ఆపోజిట్ రోడ్లోనే మనకి వెంచర్ కనబడతా ఉంటుందండి. కానీ ఏంటంటే మనం కొద్దిగా ముందు నుంచి వెళ్ళాలి. రూటు రామకృష్ణ వాళ్ళే కొద్దిగా ముందు నుంచి మనకి ఇచ్చారు. ఇది విల్లా ప్రాజెక్టు. ఆల్రెడీ రామకృష్ణలోనే విల్లాలు కట్టారు కొన్ని. ఆల్రెడీ దీంట్లో రెడీ టు మూవ్ ఉన్నారండి ఫ్యామిలీస్. ఈ ఏరియా ఎప్పటికైనా మీకు నెంబర్ 1గా ఉంటుందండి డెవలప్మెంట్ కానీ. ఇది ఐటీ సంబంధించింది కూడా మీకు ఏరియాలోనే గవర్నమెంట్ ప్రపోజల్ ఉందండి. అదొకసారి గమనించండి. ఇప్పుడు మన వెంచర్కి స్ట్రైట్ రోడ్డు కూడా వస్తుందండి ఫ్యూచర్లో. అందుకే మీకు ఈ రోడ్ నేను చూపిస్తున్నాను. ఇది రామకృష్ణలో నుంచి మనం వెళ్ళే రూట్ ఇది. ఆల్రెడీ ఇక్కడ కొద్ది కాలువ ఉందండి. కాలువకి మనకి రూట్ వేస్తారు. అందుకని మీకు యాక్చువల్గా ఏంటంటే ఇటు నుంచి యాక్సెస్ ఉందని చూపించడం కోసం వీడియో ఇక్కడ దాకా తీసుకొచ్చానండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడొచ్చు. సిఆర్డి వెంచర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చూడొచ్చండి. ఇది మన రామకృష్ణ బ్యాక్ సైడ్ అండి. ఇదేమో నంబూరు వెళ్ళే రూటు. ఒకవైపు నంబూరు వెళ్ళే రూటు, ఇది కాజా ఊర్లోకి వెళ్ళే రూట్ అండి. మనకి కాజా నుంచి ఒక 300 మీటర్లోనే ఉంటుందండి మన సైట్ కూడా. ఇది నంబూరు వెళ్ళే రూటు. ఇప్పుడు మన వెంచర్కి వెళ్ళడానికి ఈ రూట్ అండి. ఇది ఆల్రెడీ 60 feet రూట్ అండి. ఇంతకుముందు ఇక్కడ కాజా దగ్గర నుంచి ఈస్ట్ బైపాస్ ఒకటి అనుకున్నారండి. అది ఏమో యాక్చువల్గా క్యాన్సిల్ అయింది. కాజా ముందు వెస్ట్ బైపాస్ వరకే అది కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఈస్ట్ బైపాస్ ప్లేస్లోనే ఔటర్ రింగ్ రోడ్డు మనకి తెనాలి, బుడంపాడు, నారాకోడూరు, అటు తెనాలి మీదుగా నందివెలికి వెళుతుందండి. ఆ నందివెలికి అటాచ్డ్ మీకు బైపాస్ ఒకటి ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి మనకి కాజా దగ్గర నుంచి, ఊర్లో నుంచి మన వెంచర్కి చాలా దగ్గర అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి. ఇక్కడ 7-8 వెంచర్లు వేశారు. ఆల్రెడీ ఒక చిన్న ప్రాజెక్టులన్నీ, పెద్ద ప్రాజెక్టులన్నీ వేశారు. అంటే వారు వేసిందన్నీ ఒక 10 acres 5 acres అంతవరకు వేశారండి. కానీ 55 acres అనేది పెద్ద ప్రాజెక్ట్ అండి, మెగా ప్రాజెక్టు. ఇది గుంటూరు వారిది, కేబీపీ అని. ఇది రామకృష్ణ టవర్స్ అండి. ఎదురుగా కనబడుతుంది రామకృష్ణ టవర్స్. ఇది సన్సిరీ ప్రాజెక్ట్ అని వారిదండి. ఇది ఆల్రెడీ అయిపోయిందండి. అది సన్సిరీ ప్రాజెక్ట్ వారిది అయిపోయింది ఆల్రెడీ. దీనికి ముందు కూడా ప్రాజెక్ట్స్ ఒక 5 ప్రాజెక్టులు ఉన్నాయండి. అన్ని చిన్న ప్రాజెక్టులే, అంటే 10-15 ఎకరాలే. మందే పెద్ద ప్రాజెక్ట్ అండి, 55 acres. దాంట్లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. దాంట్లో ఐటీ కూడా ఒకటి డెవలప్ చేస్తున్నాము. అది మీకు కొద్ది ముందుకు వెళ్ళినాక మీకు అన్ని చూపిస్తాను లైవ్లో. ఇది మంచి ఏరియా అండి. ఇప్పుడు మనం ఏంటంటే నంబూరు నుంచి మన తెనాలి వెళ్ళే రూట్ కూడా ఉందండి. అది బైపాస్ వేస్తున్నాడు. మీకు ఆ చివర తాడి చెట్లు కనబడేంత మొత్తం నంబూరు నుంచి తెనాలి రూట్ అండి ఇది.
ఈ రూటు 60 అడుగుల రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. మీకు బైపాస్ చెప్పాను కదండి, ఆ బైపాస్ కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయ్యే రోడ్డు అండి, మనకి వెంచర్కి చాలా దగ్గర అండి. దీని ముందు కూడా ఒక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో చాలా తక్కువ ల్యాండ్ ఉందండి. మనం ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తేనండి రేపు పొద్దున ఫ్యూచర్లో ఇదే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి, మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇక్కడ మొత్తం టోటల్గా హౌసింగ్ ప్రాజెక్ట్ అవుతుంది, అది ఒకసారి గమనించండి. ఎందుకంటే మన క్యాపిటల్లో దగ్గరలో మనం యాక్చువల్గా హౌసింగ్ కన్సెషన్ అనేది ఏం ఉండదండి. అన్ని గవర్నమెంట్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది, ఇండస్ట్రీ సంబంధించి ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ అని ఇవన్నీ స్పోర్ట్స్ అని సంబంధించిన అయ్యే ఎక్కువ ఉంటాయి. మనకి చుట్టుపక్కలే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉంటుందండి. వాటిలో ఈ కాజా సరౌండింగే ల్యాండ్ ఉందండి ఎక్కువ. యాక్చువల్గా ఆ సరౌండింగే ల్యాండ్ ఉంది. ఈ ఏరియాలోనే మీకు రేపొద్దున ఫ్యూచర్లో రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇక్కడే డెవలప్ అవుతాయి. మీకు ఇది గ్రీన్గా కనబడుతుంది. ఐటీ మేము డెవలప్ చేస్తున్నాం దాంట్లో. ఇదే మన వెంచర్ అండి. ఇది మొత్తం 55 acres అండి. ఇదిగోండి, ఈ గ్రీన్ అనేది ఉన్న ల్యాండ్ అంతా ఐటీ ఒకటి కడుతున్నాం అండి. దీంట్లో వెంచర్ మనకి గ్రోత్ కోసం. దీంట్లో విల్లా ప్రాజెక్ట్ అండి, విల్లా కూడా ఉందండి మెయిన్. అది విల్లా ప్రైస్ అనేది మీకు తర్వాత మీకు అనౌన్స్ చేస్తారు. ముందు ఓపెన్ ప్లాట్స్ వరకు సేల్ చేస్తున్నామండి. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిందండి, అది ఒకసారి గమనించండి. మంచి ప్రాపర్టీ అండి, మంచి ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ల్యాండ్ యాక్చువల్గా ఈ ఏరియాలో తక్కువగా ఉంది. ఉన్నంత వరకే మనం ల్యాండ్ వెంచర్ వేస్తున్నామండి. తర్వాత ఫ్యూచర్లో ల్యాండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బాగా ల్యాండ్ కాస్ట్ పెరిగిందండి. ఇక్కడ ఎకరం వచ్చి 5 కోట్లు అయిపోయింది. మనం ఉన్న పొజిషన్లో వేయాలంటే వెంచర్ వేయలేం. ఈ సరౌండింగ్ మొత్తం వెంచర్ అయినండి, మొత్తం 55 ఎకరాలు. ఈ లైన్లో 60 అడుగుల రోడ్డు, ఇది 60 feet రోడ్డు. ఈ రోడ్డు స్ట్రైట్గా మనకి బైపాస్ వెళ్ళే రోడ్డుకి అటాచ్డ్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో నెంబర్ 1 డెవలప్మెంట్ ఉంటుందండి. మీకు ఫ్లాట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి, కాంటాక్ట్ చేయొచ్చండి. దీని ముందు కూడా ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది కొన్ని మీకు కాంపౌండ్ వాళ్ళ కనబడుతున్నాయి. ఇదే మీకు 24,000 పెట్టారండి గజం వచ్చేసి. మనం ఫుల్ డెవలప్మెంట్ విల్లా ప్రాజెక్ట్స్, అందుకే మనం 25,000 పెట్టాం గజం. ఇంకా మీకు యాక్చువల్గా ఇప్పుడైనా స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి ఈ రేట్ అండి. ఒకసారి మీరు గమనించండి. ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేయండి, మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే ఈ మంచి ప్రైమ్ లొకేషను తర్వాత అనేది ఈ ప్రైస్ దొరకదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.